సామాన్యులకు కష్టం వస్తే సాయం కోసం మొదటగా గుర్తొచ్చేది పోలీసులే. పోలీసులకి తమ బాధలు చెప్పుకుంటే తప్పకుండా న్యాయం జరుగుతుందనే నమ్మకం ప్రజల్లో ఉంటుంది. కానీ కొందరు పోలీసులు ఆ నమ్మకాన్ని వమ్ము చేస్తున్నారు. న్యాయం పక్షాన నిలబడాల్సింది పోయి అన్యాయం వైపే నిలబడుతున్నారు. లంచాలకు కకృత్తిపడి పోలీసు వ్యవస్థకే మాయను మచ్చ తెస్తున్నారు. కానీ ఒక పోలీస్ ఆఫీసర్ తలుచుకుంటే మాత్రం ఎలాంటి మార్పులు తీసుకురావచ్చో ఇప్పటికే మనం ఎన్నో సంఘటనలు చూసాం. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే వ్యక్తి మాత్రం ప్రత్యేకం. ఆయన ముందు తప్పు చేస్తే తోటి పోలీస్ అని కూడా చూడకుండా సస్పెండ్ చేసేస్తాడు. శాంతి భద్రతలను ఎవరైనా ఉల్లంఘిస్తే తాట తీసేస్తాడు. ఆయన రాజకీయ నాయకుల కంటే సామాన్యుల మాటికి ఎక్కువ గౌరవం ఇస్తారు. సాయమని వచ్చిన ప్రతి ఒక్కరికి అండగా ఉంటూ సత్వర న్యాయం చేస్తూ సూపర్ కాపుగా పేరు సంపాదించుకున్నారు ఆయన. ఆయన పేరే సిద్ధార్థ్ కౌశల్. ఏపీ పోలీసుల్లో ఈ పేరు తెలియని వారుండరు. ఆయన పనితీరు అలా ఉంటుంది. మరి తాజాగా ఏపీలో ఎన్నికల సమయంలో కడపలో జరిగిన అల్లర్లని కంట్రోల్ చేస్తూ మరోసారి వార్తల్లో నిలిచారు. పోలింగ్ సమయంలో వైసీపీ టీడీపీ నేతల మధ్య జరిగిన ఘర్షణలను అడ్డుకొని గొడవలు జరగకుండా చర్యలు తీసుకున్నారు. పోలింగ్ బూత్ దగ్గరే తిష్ట వేసి ఎక్స్ట్రాలు చేసిన పార్టీ నేతలను పరిగెత్తించి మరి చుక్కలు చూపించారు. ఆ దెబ్బతో కడపలో ప్రశాంతంగా ఎన్నికలు ముగిశాయి. ఈవీఎంలను కట్టుదిట్టంగా భద్రపరచడంలోనూ ఎలాంటి సమస్యలు తలెత్తకుండా తానే స్వయంగా చూసుకున్నారు సిద్ధార్థ్. ఇలా ఏ పార్టీకి మద్దతు లేకుండా తన విధి నిర్వహణలో 100% పనిచేశారు. ఈ ఒక్కటే కాదు, సిద్ధార్థ్ కౌశల్ గురించి చెప్పాలంటే ఆయన వచ్చిన మొదట్లోనే ఆయన పనితీరు ఎలా ఉంటుందో అందరికీ అర్థమయ్యేలా చూపించారు. అందుకు మీకు సంఘటన చెప్తాను. ఒంగోలులోని తాలూకా పోలీస్ స్టేషన్ కి సైకిల్ మీద ఓ సామాన్య యువకుడు వచ్చాడు. తన మొబైల్ ఫోన్ పోయిందని కంప్లైంట్ చేశాడు. దీంతో స్టేషన్లోని ఓ కానిస్టేబుల్ తన మొబైల్ ఫోన్ వివరాలతో పాటు తన వివరాలను కూడా తీసుకొని మమ్మ అనిపించేశాడు. అయితే తన మొబైల్ పోయిందని ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వాలని సదరు యువకుడు పోలీసులను అడిగాడు. పోయింది సెల్ ఫోనేగా, దానికి ఎఫ్ఐఆర్ అది ఇది అంటున్నావంటూ తీసి పడేశారు అక్కడి పోలీసులు. ఇక మరికొందరు అంత ఖరీదైన సెల్ ఫోన్ వాడుతున్నప్పుడు నువ్వే జాగ్రత్తగా ఉండాలి కదా, పోయిన తర్వాత పోలీసుల దగ్గరికి వచ్చి ఎఫ్ఐఆర్ కావాలని పేచీ పెడితే ఎలా అంటూ ఉచిత సలహాలు ఇచ్చారు. పోలీసుల వద్దకు ఎవరు వచ్చినా వారి ఫిర్యాదును స్వీకరించి ఆ వెంటనే ఫిర్యాదుదారుడు డిమాండ్ చేస్తే ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఇవ్వాలన్నది రూల్ కదా అంటూ ఆ యువకుడు ప్రశ్నించాడు. మొబైల్ ఫోన్ పోయిందంటేనే నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులు ఇలా క్వశ్చన్ చేసిన యువకుడిని కళ్ళ కింద నుంచి పైకి స్కాన్ చేయడం మొదలు పెట్టారు. రైటర్ మాత్రమే కాదు, స్టేషన్ లోకి ఎంటర్ అవుతున్న క్రమంలో సెంట్రీ నుండి మొదలు కానిస్టేబుల్ వరకు అందరూ యువకుడి పట్ల నిర్లక్ష్యంగానే మాట్లాడారు. రోజు 100 ఫోన్లు పోతూ ఉంటాయని, అన్నింటికీ కేసులు రాయలేమని చెప్పారు. ఇక స్టేషన్ రైటర్ అయితే మొబైల్ ఫోన్ పై వివరాలు తీసుకోవడమే ఎక్కువ, అలాంటిది దానిపై ఎఫ్ఐఆర్ కూడా రాసి పట్టుకోవాలంటే స్టేషన్ మూసేసుకోవాల్సిందే అంటూ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చాడు. దాదాపు 2-3 గంటల పాటు సదరు యువకుడు అక్కడే వెయిట్ చేశాడు. అంతసేపు ఈ యువకుడు ఎప్పుడు వెళ్లిపోతాడా అని చూసిన వాళ్లే కానీ కనీసం కూర్చోమని చెప్పిన పోలీసులు కరువయ్యారు. ఇలా 3 గంటలు గడిచిన తర్వాత ఇక సదరు యువకుడు తన ఐడెంటిటీని చెప్పక తప్పలేదు. దీంతో అక్కడున్న సిబ్బంది అంతా ఒక్కసారిగా కంగుతిన్నారు. వెంటనే తేరుకొని గత 3 గంటలుగా తమతో ఎఫ్ఐఆర్ కావాలని వాదించిన వ్యక్తి సామాన్య యువకుడు కాదని, ఓ ట్రైనీ ఐపీఎస్ ఆఫీసర్ అని తెలుసుకున్న పోలీసులంతా ఒక్క క్షణంలో నిజంగా పోలీసులుగా వ్యవహరించారు. అప్పటి వరకు నిర్లక్ష్యంగా మాట్లాడిన పోలీసులు అప్పటి నుండి ఫ్రెండ్లీ పోలీసులుగా ప్రవర్తించారు. ఆ ట్రైనీ ఐపీఎస్ ఆఫీసర్ పేరే జగదీష్. ఈ జరిగిన సంఘటనపై ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ కు లేఖ రాశారాయన. పోలీస్ స్టేషన్ లోని సిబ్బంది విధులు సరిగా నిర్వర్తించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని లేఖలో పేర్కొన్నారాయన. దీంతో ట్రైనీ ఐపీఎస్ జగదీష్ స్టేషన్ లో పోలీస్ సిబ్బంది తన ఎంట్రీ నుంచి ఐడెంటిటీ రివీల్ చేసే వరకు అక్కడ వారు వ్యవహరించిన తీరు, తనపై పదజాలంతో మాట్లాడిన మాటలు మొత్తం వివరిస్తూ ఎస్పీకి వివరణాత్మక లేఖ రాశారు. ఆయన వెంటనే స్పందించి చర్యలు తీసుకున్నారు. ఎన్నిసార్లు అడిగిన ఎఫ్ఐఆర్ రాయకుండా, ఫిర్యాదుదారుడికి ఎఫ్ఐఆర్ కాపీని ఇవ్వకుండా పరుష పదజాలంతో వ్యవహరించిన రైటర్ ను తక్షణం విధుల నుండి సస్పెండ్ చేసేశారు. అంతేకాదు ఇతర పోలీసులపై కూడా క్రమశిక్షణ రాహిత్యం కింద చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ ట్రైనీ ఐపీఎస్ ఆఫీసర్ ని స్టేషన్ కు పంపించింది ఎవరో కాదు, సిద్ధార్థ్ కౌశలే. ఇది తన డిపార్ట్మెంట్ లో పనితీరు ఎలా ఉందో తెలుసుకుందామని చేసిన సీక్రెట్ ఆపరేషన్. ఇలా చెప్పుకుంటూ పోతే సిద్ధార్థ్ కౌశల్ ఏపీలో అడుగుపెట్టారు
చేపట్టాక చాలా మార్పుల్ని తీసుకొచ్చారు. గంజాయి బ్యాచ్ ని, నాటుసార కాసే బ్యాచ్లపై దండయాత్ర చేసి వాటిని పూర్తిగా అంతమొందించే దిశగా చర్యలు చేపట్టారు. అప్పటి వరకు రాజకీయ నాయకుల అండదండతో విచ్చలవిడిగా దందాలు చేస్తున్న రౌడీల పాలిట సింహ స్వప్నంలో మారారాయన. ఎన్నాళ్ళు సర్వీస్ చేశామన్నది కాదు, ఎంత సర్వీస్ చేశామన్నది ముఖ్యమన్నట్టుగా తన పనితనంతో ప్రజల్లో మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. రాజకీయ ప్రలోభాలకు లొంగకుండా తన పని తాను చేసుకుంటూ సామాన్య ప్రజలకు పెద్ద కొడుకులా మారారు. ఇక విధుల పట్ల నిర్లక్ష్యం చేసే పోలీసులను సైతం సస్పెండ్ చేస్తూ రోజుకో పోలీస్ స్టేషన్ కి సడన్ ఎంట్రీ ఇస్తూ జిల్లాలోని పోలీసు యంత్రాంగ పనితీరుని మార్చేశారు. ఇలా నిత్యం ప్రజల కోసం పరితపిస్తూ శాంతి భద్రతలను కాపాడేందుకు తానే ఓ సైనికుడిలా మారాడు సిద్ధార్థ్ కౌశల్. ప్రస్తుతం వైఎస్ఆర్ కడప జిల్లాలో ఎస్పీగా పనిచేస్తూ సమర్థవంతంగా విధుల్ని నిర్వర్తిస్తున్నారు. సిద్ధార్థ్ కౌశల్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే సిన్సియర్ అండ్ స్ట్రిక్ట్ ఆఫీసర్. డ్యూటీని ఆయనకి పరమావధి. రూల్ బుక్ భగవద్గీతతో సమానంగా భావిస్తారు. అదే రూల్స్ ని ఎవరైనా బ్రేక్ చేస్తే బోన్స్ ని బ్రేక్ చేసేస్తాడు. ఇలాంటి ఆఫీసర్ మన ఏపీలో ఉండడం నిజంగా గర్వపడాల్సిన విషయమే. మరి ఇలాంటి నికార్సైన ఆఫీసర్ గురించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి.